త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని జట్లు తుది 11 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నాయి. టోర్నమెంట్ కు ఇంకా 2 వారాలు మాత్రమే గడువు ఉన్నందున ఫ్రాంచైజీలు తీరిక లేకుండా కసరత్తులు చేస్తున్నాయి. టైటిల్ సాధించడమే లక్ష్యంగా తెల్ల కాగితంపై హోంవర్క్ చేసే పనిలో పడ్డాయి. మైదానంలో వాటిని అమలు చేసి టైటిల్ ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇక ఈ ఐపీఎల్లో వివాదాస్పదంగా నిలిచిన మార్పు ఏదైనా ఉంది అంటే అదే గుజరాత్ టైటన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేయడమే. ఈ మార్పు చేసినప్పటి నుండే గుజరాత్ అభిమానులు హార్దిక్ పాండ్యాపై కోపంగా ఉన్నప్పటికీ అతడు వారి కోపాన్ని మరింత రెచ్చగొట్టేలా కొన్ని కీలక వ్యాఖ్యలు తాజాగా చేశాడు. ఇవి గుజరాత్ అభిమానులను మరింత కోపాన్ని తెప్పించాయి. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ముంబై ఇండియన్స్ జట్టుకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. 2 ఏళ్ల తర్వాత నాకు నా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది కాబట్టి ఈ జట్టుతో నా ప్రయాణం మొదలైన క్షణాలు గాని, ఈ జట్టుతో గడిచిన క్షణాలను గాని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడి అభిమానులకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. వినయంగా నడుచుకోవడం గాని, స్థిరంగా ఉండడం గాని నేను ఇక్కడే నేర్చుకున్నాను. అలాంటి ఈ జట్టుతో కలిసి బరిలోకి దిగడమే కాకుండా జట్టును ముందుకు నడిపించడం గొప్పవరంగా భావిస్తున్నాను. ఒక క్రికెటర్ గా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి గుజరాత్ జట్టుకు వెళ్లి ఇక్కడికి తిరిగి రావడం నాకు చాలా ఉపయోగపడిందని అన్నాడు. ఈ మాటలపై గుజరాత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ముంబై జట్టు పైన అంత ఇష్టం ఉంటే ఎందుకు గుజరాత్ జట్టులోకి వచ్చావు? నిజంగానే ముంబై అన్ని నేర్పించి ఉంటే ఆ జట్టును ఎందుకు వదిలేసి వచ్చావు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్లావు? గుజరాత్ జట్టు నీకేం అన్యాయం చేస్తుందో చెప్పు. రాజకీయ నాయకులలాగా పోటుకొక మాట మాట్లాడకని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా ముంబై పట్ల చూపిస్తున్న అతి విధేయత ఓవర్ యాక్షన్ లాగా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యా వ్యవహారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.